ఏ కుక్క పడితే ఆ కుక్క రామాయణం గురించి మొరగడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఒకడు ఫేస్బుక్లో ఈ విధంగా పోస్ట్ చేశాడు. ఉయ్యాల సురేందర్ అట ఇతని పేరు. రామాయణంలో చెప్పినట్లు పుత్రకామేష్టి యాగం జరిపించిన శృంగ మహర్షి బృందం యాగఫలమైన పాయసాన్ని ఇచ్చి రాణులకు పంచమన్నాడు కదా. అది రాణులు సేవిస్తే అది జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది కదా. మరి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో రాణులకు నలుగురు పుత్రులు ఎలా జన్మించారని ఏ ఒక్క భక్తుడికి డౌట్ రాదు. అదే భక్తిత్వ మూఢత్వం. తప్పుని, అబద్ధాన్ని, ఊహలను, భ్రమలను తెలిసినా ప్రశ్నించకపోవడమే అజ్ఞానంలో వచ్చే మూఢభక్తిత్వం. ప్రశ్నించడం మనిషి లక్షణం. దాన్ని వీడిన రోజు నువ్వు బతికున్నా మరణించినట్లే. ఇది ఉయ్యాల సురేందర్ అనేటువంటి ప్రబుద్ధుడు రామాయణం గురించి తన అభిప్రాయాన్ని ప్రశ్నించాడు. ప్రశ్నించకపోతే బతికున్న శవమే అంటున్నాడు. బాబు ఉయ్యాల సురేందర్ గారు, సరే పాయసం సేవిస్తే అది జీర్ణాశయంలోకి వెళ్ళింది, మరి గర్భాశయంలో పుత్రులు ఎలా పుట్టారు అనేటువంటిది నీ డౌట్. సంతానం పొందినటువంటి వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఇచ్చేటువంటి మందులు అవన్నీ సేవిస్తారు. అవన్నీ ఎక్కడికి పోతాయి అంటే నోట్లో వేసుకోగానే డైరెక్ట్గా జీర్ణకోశంలోకి వెళ్ళిపోయేటువంటి పైపును కూడా పెడతారా డాక్టర్లు? నాకు తెలిసి అయితే ఆ మందులు కూడా జీర్ణాశయంలోకి వెళ్తాయి. అక్కడ నుంచి అవి రియాక్ట్ అవుతాయి, వాటి యొక్క గుణాన్ని చూపిస్తాయి. అంతే కదా, సైన్స్ చెప్పేది అంతే కదా. అదేవిధంగా పాయసం కూడా అదే విధమైన రిజల్ట్ ఇచ్చింది. ఒక డౌటు సురేందర్ గారు, ఇప్పుడు మీకు పైల్స్, మూలశంక ఇట్లాంటివి ఏదైనా వ్యాధి ముడ్డికి వచ్చింది అనుకోండి, మీరు మాత్ర నోట్లో వేసుకుంటారా, పెట్టుకుంటారా? డౌట్, జస్ట్ ఆస్కింగ్. ఇంకా ప్రశ్నించకపోతే బతికున్న శివబ్బు అనుకుంటూ పెద్ద డైలాగ్ వేశారు. ఏ ఒక్క భక్తుడికి డౌట్ రాదు అని అన్నారు. నిజమే, ఏ ఒక్క భక్తుడికి మీరు అన్నట్టుగా డౌట్ రాలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కూడా విశ్వసించారు. అవును, పాయసం జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడ నుంచి దాని యొక్క ఫలితాన్ని చూపిస్తుంది. ఆ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు అనేటువంటిది వాళ్ళందరికీ తెలుసు. ఈ జ్ఞానం నీకు లేదు. నీకు జ్ఞానం మాత్రమే కాదు, నీకు అతి తెలివి ఉంది. అతి తెలివి కారణం చేత నువ్వు గ్రహించాల్సినటువంటి దాన్ని వదిలేసి కోడిగుడ్డు మీద ఈకను లెక్క పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీది భక్తి కాదు, మూఢత్వంకు బాపు నువ్వు. ఇప్పుడు నువ్వు అడిగినటువంటి దాన్ని బతికున్నా మరణించినట్లే అని అన్నావు చూసినావా, నువ్వు బతికి ఉన్నటువంటి శవానివి. కనుక ఓవరాక్షన్ కట్టిపెట్టు ఉయ్యాల సురేందర్. అనవసరంగా పురాణాల జోలికి రాకు, చెప్పు దెబ్బలు తినకు. సో మిత్రులారా, ఉయ్యాల సురేందర్ చేసినటువంటి కామెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విషయాన్ని మాత్రం చాలా మందికి చేరవేయాల్సిన అవసరం ఉంది కనుక షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.